శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమేళ ఛానల్. 2025 సంవత్సరంలో 9వ నెంబర్ వారికి ఎలాంటి శుభాశుభాలు కలగబోతున్నాయి, ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, వారికి సరిపడా అదృష్ట రంగులు, సంఖ్యలు, దిక్కులు ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. 2025 సంఖ్యాహస్తం ప్రకారం ఏదైనా మొత్తంగా ఉన్న సంఖ్యలను సింగిల్ డిజిట్గా మారుస్తే వచ్చే సంఖ్య ప్రభావం అధికంగా ఉంటుంది. 2025లో 2 + 0 + 2 + 5 = 9 అవుతుందండి. అంటే యూనివర్సల్ సంఖ్య అంటారు. ఆ సంవత్సరానికి కాను 9వ సంఖ్య. 9 అంటే ఎవరు? గ్రహాల్లో కుజుడు. కుజుడు అంటే ఏంటంటే శక్తికి కారకుడు, ఎనర్జీకి కారకుడు, మ్యానుఫ్యాక్చరింగ్ కారకుడు, డిగ్గింగ్ డీప్ రీసెర్చ్కి కారకుడు, సర్జన్స్కి కారకుడు, డెంటిస్ట్లకి కారకుడు, రెస్టారెంట్లకి, ఫుడ్ రెస్టారెంట్లో పనిచేసే కుక్లకి కూడా ఆయన ఆధిపత్యం. ఎవరికైనా సరే మన రెస్టారెంట్లో ఫుడ్ బాగుందంటే ఆ కుక్ బాగుంటాడండి. అక్కడ డిఫెన్స్ సంబంధించి ఎలక్ట్రిసిటీ, ఫైర్, ఎలక్ట్రికల్ వెహికల్స్, శక్తితో వచ్చేవన్నీ కూడాను ఈ యొక్క రాబోయే సంవత్సరంలో అధికంగా ప్రభావం చూపిస్తాయండి. మరి ఏ నెలలోనైనా సరే 9వ తేదీన జన్మించిన వారు, 18, 27 తేదీలో జన్మించిన వారు అందరూ కూడా ఈ కోవకే బర్త్ నెంబర్ 9గా చెప్పబడుతుంది. డెస్టినీ నెంబర్ అంటే ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మంత్ ప్లస్ ఇయర్ మొత్తంగా కలిపి వచ్చే సంఖ్యను సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేసి దాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. సో మనం బర్త్ నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం. 9వ నెంబర్ అంటే ఏంటంటే ఇందాక చెప్పినప్పుడు కుజుడు. శారీరక పటుత్వం కలిగి ఉంటారు. భౌతిక సుఖాలపై ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా విలాసమైన వస్తువులు కూడా సేకరిస్తారండి. ఎనర్జెటిక్ పర్సనాలిటీస్ అని చెప్పవచ్చు. మరి 9, 18, 27 వివిధ తేదీల్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. 9వ తేదీన జన్మించిన వారికి ఏంటంటే బ్రాడ్ మైండెడ్ పీపుల్, విశాల హృదయం ఉంటుంది. బంధువులు, స్నేహితుల మీద వారి పట్ల వాత్సల్యం కలిగి ఉంటారండి. అంటే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్, బంధువుల రిలేషన్స్లో పాజిటివ్గా ఉండగలుగుతారు. అదేవిధంగా సమాజ శ్రేయస్సు కోరుకుంటారు. కళాకారులు కూడా రాణించగలుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 9వ తారీఖు చూస్తే ప్రిన్స్ మహేష్ బాబు ఎంతోమందికి ఆయన హీరోగా రాణించగలిగాడు. గుండె ఆపరేషన్ చేయించగలిగాడు. సమాజ శ్రేయస్సు కోసం కూడా పాటుపడుతున్నాడు. ఇంకా చూసినప్పుడు ఏంటంటే అక్షయ్ కుమార్, హిందీ హీరో అక్షయ్ కుమార్. లీడర్స్లో చూస్తే సోనియా గాంధీ గారు 9వ తేదీన జన్మించారని తెలుస్తుంది. మరి 18వ తారీఖు జన్మించిన వారు ఎలా ఉంటారంటే వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయండి. వీరికి ఆధ్యాత్మికత యందు కూడా ఆసక్తి చూపుతారు. స్పిరిచువల్గా కూడా ఉంటారు. రవి మరియు ఈ యొక్క శని సంఖ్య మొత్తం కలిపి 9వ సంఖ్య. కాబట్టి ఏంటంటే వీరు క్షమాగుణం కలిగి ఉంటే బాగుంటుందండి. 2 డిఫరెంట్ నెంబర్స్ కలిసి ఉంటాయి, రవి అండ్ శని, క్వైట్ ఆపోజిట్ నెంబర్స్. వీళ్ళకి ఫర్గివ్నెస్ కలిగి ఉంటే మాత్రం దే ఆర్ ద ఎక్సలెంట్ పీపుల్. ఏ రంగంలోనైనా సరే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. మరి 27వ తేదీ జన్మించిన వారికి ఏ విధంగా ఉంటారయ్యా అంటే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి. తత్వజ్ఞానం ఉంటుందండి. తత్వం బోధిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలలో మనకు కనపడుతూ ఉంటుంది. వ్యవసాయం కూడా చేస్తారండి. కష్టించి పనిచేస్తారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు. సో పబ్లిక్ సంబంధించిన పనులు కూడా బాగా చేస్తూ ఉంటారు. మనం ఇంకా చూస్తే 18వ తారీఖు చూస్తే మనకు రామకృష్ణ పరమహంస గారు కూడా వారి యొక్క జననం 18వ తారీఖు. 27వ తారీఖు చూస్తే సల్మాన్ ఖాన్, అదేవిధంగా హిందీ హీరో మాత అమృతానందమయ్యి, సో ఆధ్యాత్మికవేత్త, వారు కూడాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సో ఇలాంటి ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిన వాళ్ళు దీంట్లో ఉన్నారండి. మరి ఏ విధంగా ఉండబోతుంది 2025లో అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్ అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు పర్సనల్ ఇయర్ 8 వచ్చింది, మీ బర్త్ నెంబర్ 9, 9, 8 అనే క్వైట్ ఆపోజిట్ సంఖ్యలు. సో ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, ఒత్తిడి గురై ఉంటారు. బట్ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మీకు తిరుగు ఉంటుందని చెప్పవచ్చు. అన్ని సంఖ్యల్లోకి వెళ్ళి ది బెస్ట్ ఇయర్ 9, 1 కొన్ని నెంబర్లు ఉన్నాయి. అందులో ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సంఖ్య అని చెప్పవచ్చు. వృత్తిలో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే వృత్తిలో కొనసాగుతున్న వారు ఎనర్జెటిక్గా పనిచేయడం, వాళ్ళ గోల్స్ను ఇన్ టైంలో అచీవ్ కావటము, మార్గదర్శకత్వం వహించి టీంని ముందుకు తీసుకెళ్ళటం, అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయి. కొంతమందికి ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి జూన్లోను వీరికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అధికంగా ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, డబ్బులు రావడం ఇవన్నీ కూడా చేస్తారని చెప్పవచ్చు. వృత్తిలో కూడా మీకు ఏదైనా వృత్తి ప్రాంతంలో సమస్యలు ఉంటే కూడా సాల్వ్ చేస్తారు, ట్యాకిల్ చేస్తారు. సో కాబట్టి ఏంటంటే డెఫినెట్గా ఈ సంవత్సరం వృత్తిలో ఉన్న వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఎనర్జెటిక్గా ముందుకు వెళ్తారు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నుండి ఈ ప్రొక్రాస్టినేషన్, పోస్ట్‌పోన్‌మెంట్స్, బద్ధకము, డిలే ఇవన్నీ కూడా తొలగించి వేసి ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యంగా పోలీస్, డిఫెన్స్, విద్యుత్ రంగం, ఈ ఫైర్, మిలిటరీ ఇలాంటి రంగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం దొరికే అవకాశం బాగా ఉంది. స్ట్రాంగ్ అబిలిటీ ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారంలో కూడా ఏంటంటే ఈ సంవత్సరం మీకు తిరిగి ఉండదు.
మీ తోటి వ్యాపారాలతో కంపేర్ చేసుకుంటే మీ వ్యాపారం వారికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, మీ ఆలోచన విధానం కావచ్చు, దాంతోపాటుగా మీ డ్రీమ్స్ గోల్స్కు తగినట్టుగానే మీరు వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. కొత్త కొత్త విషయాలు ఇంప్లిమెంట్ చేసి దాన్ని వ్యాపారంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతుంది. ప్రేమ విషయంలో చూస్తే మీ యొక్క ప్రేమలో హానెస్ట్గా ఉండండి. ఎలాగో 9వ నెంబర్ వాళ్ళు శక్తివంతంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే నేచరే. కానీ కమ్యూనికేషన్లో మాత్రం ఈ సంవత్సరం కొంచెం మీ బర్త్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ 9 కాబట్టి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంత బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం మీ యొక్క కమ్యూనికేషన్లో లవ్ అండ్ అఫెక్షన్ బాగానే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క రొమాంటిక్ లైఫ్ ప్రేమను కానీ ఒకవేళ వివాహమైన వారు కూడా సో ట్రిప్స్కి వెళ్ళటం కావచ్చు, ఏదైనా చిన్న చిన్నగా అకేషన్స్కి వెళ్ళటము, అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లో పాలు పంచుకోవటం వల్ల కూడా మీ యొక్క ఎనర్జీని పాజిటివ్గా టర్న్ చేసుకోగలుగుతారు. సో డెఫినెట్గా హార్మోనియల్ లైఫ్ అనేది మెయింటైన్ చేయగలుగుతారని చెప్పవచ్చు అండి. మరి ఫ్యామిలీ సోషల్ లైఫ్ ఏంటంటే కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద వేసుకుంటారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసే విధంగా మీ ప్రయత్నాలు జరుగుతాయి. డెఫినెట్గా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కుటుంబంలో సమస్యలు కూడా సాల్వ్ చేయగలిగి కుటుంబాన్ని బయటికి తీసుకెళ్తారు అని చెప్పవచ్చు. ప్రాపర్టీ విషయంలో ఏంటంటే ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. భూ సంబంధమైన సమస్యలు సాల్వ్ చేసుకోగలుగుతారు. భూమి మీద పెట్టుబడులు కావచ్చు, భూమితో చేసే పనులు ఎవరైనా ఉంటారో, లేకుంటే వెహికల్ రంగం, ఫుడ్ బిజినెస్, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నవారికి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, సర్జన్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క మిత్రులతో ఉన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్, ఇలాంటి ప్రతి వారికి ఉంటాయండి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో అవన్నీ కూడా మీరు సాల్వ్ చేస్తారు. మీ మిత్రుల మధ్య సమస్యలు ఉన్నా, లేకపోతే మీకు మీ మిత్రుడికి మధ్యలో ఉన్న సమస్యలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా సాల్వ్ చేసే ప్రయత్నంగా మీరు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. మరి విద్యలో చూస్తే ఏంటంటే జ్యుడిషియరీ, న్యాయ సంబంధం, డిఫెన్స్, అదేవిధంగా ఈ యొక్క ట్రావెలింగ్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఈవెన్ టెక్నాలజీ సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలాంటి రంగంలో ఉన్నవారికి డెఫినెట్గా ఈ సంవత్సరం బాగా ఉండబోతుంది చెప్పవచ్చు అండి. మరి రెమెడీస్ పరంగా చూసినప్పుడు ఏంటంటే గ్రాటిట్యూడ్ చూపించుకోవటం అండి. ముఖ్యంగా ఏంటంటే 9 అంటే ఎనర్జీ, శక్తి, ముందుకు వెళ్తూనే ఉంటారు. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ షో గ్రాటిట్యూడ్. సో ఎప్పుడైతే మనం ఉన్న దానికి భగవంతుడు ఇచ్చిందని గ్రాటిట్యూడ్ చూపించుకోగలిగితే, కృతజ్ఞత చూపించుకోగలిగితే, సో మనకు భగవంతుడి ద్వారా, యూనివర్స్ ద్వారా, వివిధ మార్గాల ద్వారా ఇంకా ఎక్కువ మీకు అధికంగా పొందే అవకాశం ఉంటుంది. రంగుల్లో చూస్తే లైట్ కలర్స్ వాడండి. లైట్ రెడ్, లైట్ ఎల్లో, వైట్ ఆర్ లైట్ టమోటా రెడ్, ఇవి వాడచ్చండి. బెటర్ టు అవాయిడ్ బ్లాక్ కలర్ దిస్ ఇయర్. జనరల్గా కూడా మీకు పడదు. సంఖ్యల్లో చూస్తే 1 మరియు 9 సంఖ్యలు అద్భుతంగా ఉంటాయి. 1, 3, 9 కూడా బాగుంటుందండి. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో యూ కెన్ యూజ్ 1, 3, 9. 1 అంటే 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, 28 కావచ్చు. 3 అంటే 1, 12, 21, 30 అట్లాంటివి. 9 అంటే అబ్వియస్లీ మనకు 9, 18 కంటే కూడా 27 ఈజ్ బెటర్ అండి. బెస్ట్ నెంబర్ అని చెప్పవచ్చు. రంగాలు చూస్తే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, హెల్త్ ప్రొడక్ట్స్లో ఉన్నవారికి, మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారికి బాగుంటుంది. సో మీరేంటంటే దక్షిణము, నార్త్ ఈస్ట్ ఈ 3 డైరెక్షన్స్ ఇంట్లో కానీ, మీ పని ప్రాంతంలో కానీ, మీ యొక్క వ్యాపార రంగంలో కానీ శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆదివారం, మంగళవారం మరియు గురువారం మీకు ఫేవరబుల్గా ఉంటాయండి. ఆది, మంగళ, గురువారాలు. శనివారం కొత్త పనులు మొదలెట్టడం కావచ్చు, ముఖ్యమైన విషయాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ఏదైనా స్టార్ట్ చేయటము సాటర్డే అవాయిడ్ చేయండి. సో ముఖ్యంగా ఏంటంటే మంగళవారం పూట మీరు నాన్ వెజ్, ఆల్కహాల్ ఉంటే కనుక త్యజించండి. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఆరాధన చూస్తే డివైన్ పరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. అదేవిధంగా ఇందాక 1, 9 నంబర్లు తీసుకున్నాం పాజిటివ్గా. సో అవాయిడ్ చేసిన నంబర్ చూస్తే 4 మరియు 8 అండి. 4 and 8 నెంబర్స్ అవాయిడ్ చేయండి. థిక్ బ్లాక్ అండ్ డార్క్ బ్లూ రంగులు కూడా వాడటం మంచిది కాదు. సో మొత్తంగా చూస్తే 9 నెంబర్ వరకు దిస్ ఇస్ ద బెస్ట్ ఇయర్. ఎమోషన్స్ ఎక్కువ, ఎనర్జీగా పనిచేస్తారు, నేమ్ అండ్ ఫేమ్ తీసుకుంటారు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, వ్యాపారంలో ముందుకు తీసుకెళ్తారు, సంతానమైన వారికి సంతానం కలుగుతుంది. సో మ్యాటర్ లైఫ్లో కూడా బాగుంటుంది. సో హై ఎనర్జీ 9 and 9 99 కాబట్టి హై ఎనర్జీలో ఫ్లోలో మా కమ్యూనికేషన్ కనుక మీరు జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. హెల్త్ పరంగా చూసుకుంటే ఏంటంటే కొంచెం హెడేకు, చిన్నగా వాహనాల ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెషినరీ కటింగ్ మెషిన్స్తో పనిచేసే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలండి. సో అదొకటి ముఖ్యంగా మనకు కనపడుతూ ఉన్నాయి. సో మేజర్గా హెల్త్ పరంగా చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి ఏంటంటే గో అహెడ్ విత్ పాజిటివ్. సో ఇది ఏమైనా రాబోయే 2020 సంవత్సరంలో అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా బాగుండాలని, అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం
విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.